జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 7 రోజులుగా నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. ఈరోజు లక్ష్మీనారాయణతో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తుండగా, ఈరోజు లక్ష్మీనారాయణ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఆ దీక్షని రూరల్ డిఎస్పీ గారు భగ్నం చేయడం అనేది జరిగింది. అంటే మేము శాంతియుతంగా నిరాహార దీక్షలు చేసి మా డిమాండ్లు పరిష్కరించమంటే మీరు అనవసరంగా అక్కడికి వచ్చి పెద్ద సీన్ చేసి సినిమా చేసి మా రాష్ట్ర కార్యదర్శిని అక్కడి నుంచి అరెస్ట్ చేయడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమన్నా దొంగలమా, లేకుంటే దోపిడీదారులమా? ఇంక ఏమని నీ ఉద్దేశము? ముఖ్యంగా 2 టౌన్ పరిధిలో ఉండే ప్లేస్ అది. నువ్వెందుకు రూరల్ డిఎస్పీ మీరెందుకు అక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది? మీకేం హక్కు ఉంది? 2 టౌన్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలా? అక్కడ ఏదైనా జరగడానికి జరిగింది అనుకో, అప్పుడు అది 2 టౌన్కి పోతుందే, రూరల్కి వస్తుందా? మీరు అది కూడా గ్రహించుకోకున్నట్లు మీరు ఏ విధంగా చేశారు? అసలు మా లీడర్ను మీరు ఎక్కడ పెట్టారు? ఫస్ట్ పాయింట్. మీడియా వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారంటే ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి మీరు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మనీషా నాయర్ అంత తప్పు చేసి ఒక విలేకరిని కొట్టి దారుణంగా కాళ్ళు పట్టించుకుంటే దాదాపు 1 రోజుల నుంచి బీఎస్పీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇంతమంది ఏకధాటిగా దీనిపైన మాట్లాడుతూ పోరాటం చేస్తూ ఉంటే నిమ్మకి నీరెక్కినట్లు మీరు వివరిస్తున్నారు. అంటే మనీషా నాయర్ గారు అంటే మీకు అంత గౌరవం ఉందో, మరి ఇంకేమన్నా ఉందో అది మీకే తెలియాలా, మీకే వదిలిపెడతాము. బట్ మీరు ఆమె దగ్గర ఎంత సొమ్ము తిని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో మాకైతే తెలియదు. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాం, మీరు మా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఆషామాషిది కాదు. భారతదేశంలో అతిపెద్ద 3వ జాతీయ పార్టీ అనేది నువ్వు గుర్తుపెట్టుకోనాలా. 14వ తేదీ పైన నువ్వు నిన్ను హైకోర్టులో నిలబెట్టకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఏమనేది కూడా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడి నుంచి ఆమెను అరెస్ట్ చేయడానికి ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు. ఏదో ఇంటర్నల్గా మీరు అరెస్ట్ చేశారనేది ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మీరు మీడియా పరంగా ఆమెను అరెస్ట్ చేసినారా చేయలేదనేది ఇంతవరకు అనేది చెప్పలేదు. ఆమెను మీరు అరెస్ట్ చేసి కోర్టుకు